ఏమైందిరా? కరెక్ట్ కూర్చో. ఇది నేను మనే అలా స్టూడియో. మా ఇల్లే స్టూడియోలోకి మార్చాను. నీకేం ప్రాబ్లమా? ఇదేంట్రా అయితే? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో బాయ్స్ అండ్ గర్ల్స్. స్టార్టింగ్లో కొంచెం రూడ్గా అన్నాం కదా ఇద్దరు. ఆర్సీబీ మ్యాచ్ కదా, కొంచెం ఆ గత్తు ఉండాల్సిందే. సో ఇవాల్టి ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ ప్రివ్యూ చెప్పేకి నేను వచ్చాను. ఇంకా గత కొన్ని రోజులుగా మనం ఎవరు రాలేదు. ఇంకా రిజ్వాన్ ఖాన్ మొన్న నిన్న వచ్చాడు, ఈరోజు కాస్త బ్రేక్ తీసుకున్నాడు. సో ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ, దీనికి ముందు ఆడిన మ్యాచ్లో మన సైడే వచ్చింది రిజల్ట్. సో దానికి వాళ్ళు పే బ్యాక్ ఇస్తారా, లేకుంటే మనము క్లీన్ స్వీప్ కొడతామా? ఎక్కడ ఆడుతున్నారంటే ఎకానా స్టేడియంలో ఆడుతున్నారు, లక్నోలో. ఇక్కడ పిచ్ కండిషన్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్, ఇది వెదర్ కండిషన్స్ ఏంటి, దాని తర్వాత ప్లేయింగ్ 11 ఏంటి, మ్యాచ్అప్స్ ఏంటి, ప్లేయర్స్ అవైలబిలిటీ ఎవరెవరు ఉన్నారు, అవన్నీ తెలుసుకుందాం. సో దానికి కోసం మీరేం చేయాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి మనల్ని సపోర్ట్ చేయండి. సో ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్సీబీ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి ఓపెనర్స్గా వచ్చేసి విరాట్ కోహ్లీ, నెక్స్ట్ జేకబ్ బెథెల్ వస్తాడు, దేవదత్ పడిక్కల్ నంబర్ 3, రజత్ 4, జితేష్ 5, టీమ్ 6, షెఫర్డ్ 7, క్రునాల్ 8, భూవీ 9, సుయేష్ 10, హెజల్వుడ్ 11, రసిక్ సలాందర్ నంబర్ 12లో. ఇది నా ఆర్సీబీ ప్లేయింగ్ 11/12. మీ ప్లేయింగ్ 11/12 ఎలా ఉండుందో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఈ టీంని నో చేంజెస్ ఏది చేసుకునే దలుచుకోలేదు. ఎందుకంటే ఈ టీంనే కాస్త మోటివేట్ చేసి కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తే వాళ్ళు వాళ్ళ గేమ్ ప్లాన్ని, గేమ్ టైంని అక్కడ స్క్రీజ్లో యూజ్ చేసుకునేగలిగితే దీనికన్నా డిస్ట్రక్టివ్ సైడ్ వేరేది లేదు రేపటి మ్యాచ్లో. సో హోప్ అది వస్తుందని ఆదరిద్దాం. ఎస్పెషల్లీ రజత్ పటిదార్ నుంచి కృణాల్ పాండ్యా దాకా బ్యాటింగ్లో ఎస్పెషల్లీ ఇద్దరైనా ఫైర్ అయితే మన ఆర్సీబీకి విన్ ఖచ్చితంగా వస్తుంది. హోప్ అది అవ్వాలని కోరుకుందాం. ఇంకా ఫిల్ సాల్ట్ సంగతి ఏమంటే, ఆయన మీకు తెలిసిందే, ఫింగర్ ఇంజురీ కాస్త సీరియస్ అవ్వడం వల్ల ఆయన యూకేకి పోయి కొన్ని ట్రీట్మెంట్ తీసుకుని హోప్ లీగ్ మ్యాచెస్ అన్ని మిస్ అవుతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. హోప్ ఈ విల్ కమ్ బ్యాక్ ఫర్ ప్లే ఆఫ్స్. త్వరగా కోలుకోవని కోరుకుందాం. దాని తర్వాత ఇక్కడ ఆర్సీబీ లాస్ట్ టైం ఎకానాలో ఆడిన మ్యాచ్ ఏదైతే ఉందో 229, అది గుర్తుంది కదా, అది జితేష్ శర్మ నాక్ 80 రన్స్. దాన్ని ఒక రిపీట్ ఎవరైనా చేయగలుగుతారా, అది చూడాలి రేపటి మ్యాచ్లో. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 వచ్చేస్తే మిచెల్ మార్ష్, ఏడమ్ మార్క్రమ్, రిషబ్ పంత్, జాష్ ఇంగ్లీష్, నికోలస్ పురాన్, అక్షిత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, షమి, మొహసిన్ ఖాన్, ఆవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసి నాకు కన్ఫ్యూజన్గా ఉంది. అక్కడ బదోనికా, లేకుంటే దిగ్వేష్ రాఠీనా, మయాంక్ యాదవా, లేకుంటే సిద్ధార్థ్ అనే ఒక బౌలర్ ఉన్నాడు, ఆయన దింపుతారా? ఏదైతే నాకు ఈ ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 ఆర్డర్ చెప్పాకే నాకు ఒక కన్ఫ్యూజన్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం జాష్ ఇంగ్లీష్ని ఓపెనర్గా పంపించారు. ఆయన అసలు ఓపెనింగ్ బ్యాట్స్మెనే కాదు, ఆయన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సో హోప్ ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసేకి, ఏదైనా సర్ప్రైజ్ ఇచ్చేకి ఏమైనా చేసింటారేమో. ఎందుకంటే ఒకసారి చూసాం కదా, ఈ 250+ ఏమో టార్గెట్ కొట్టాల్సిన మ్యాచ్లో ఆయుష్ బదోని ఓపెనింగ్ పంపించారు. అక్కడ ఏడమ్ మార్క్రమ్, మిచెల్ మార్ష్ పంపే టైంలో ఏం చేసేదో ఏమో, ఈ ఎల్ఎస్జీ వాళ్ళు ఏం చేస్తున్నారేమో అర్థమే కావట్లేదు. ఇక్కడ వచ్చేసి రిషబ్ పంత్ క్యాప్టెన్సీ గురించి కొందరు క్వశ్చన్స్ చేస్తున్నారు. ఆయన 2019లో 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ చాలా బాగా చేశాడు కదా, ఇక్కడ ఏమైంది అని. బట్ అక్కడ ఆయన ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పినట్టు నాకు గుర్తు. ఎందుకంటే ఫుడ్ ఎక్కువ కుక్ అయిపోతే మనము తినేకి అవ్వదు, అక్కడ పారేసేకి అవ్వదు అని కొన్ని ఇండైరెక్ట్గా చెప్పాడు. ఎందుకంటే అక్కడ చాలా క్రికెటింగ్ ప్లానింగ్స్ ఉన్నాయి ఎల్ఎస్జీ మేనేజ్మెంట్లో. అందుకొచ్చేసి ఎవరి డిసిషన్ తీసుకోవాలో, ఎవరి డిసిషన్ తీసుకోకూడదు అని రిషబ్ పంత్కి కాస్త కన్ఫ్యూజన్గా ఉంది. హోప్ ఇట్ గోస్ వెల్ ఫర్ ఎల్ఎస్జీ. ఇంకా దాని తర్వాత వచ్చేసి వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ ఎన్నిసార్లు అయినారు? 7 times అయినారు. ఎన్నిసార్లు గెలిచినారు? ఆర్సీబీ 5 సార్లు గెలిచింది, ఎల్ఎస్జీ 2 సార్లు గెలిచారు.
ఇక్కడ వీళ్ళు ఫేస్ ఆఫ్ అయిన ప్రతిసారి ఒక ఎల్ క్లాసికో లాగాన ఒక ఇదిలాగా ఉండదు. ఒక క్లాష్ లాగా ఉంటుంది. ఎందుకంటే 2 సార్లు చూసాం మనం. ఒకటి 2023లో ఆవేష్ ఖాన్ హెల్మెట్ కొట్టింది చిన్నస్వామి స్టేడియంలో. దాని తర్వాత విరాట్ కోహ్లీ ఎకానా స్టేడియంకి పోయి అందరి నోర్లు మూసేంత సైన్ చేసింది. దాని తర్వాత గౌతమ్ గంభీర్, నవీన్ హుల్లక్, విరాట్ కోహ్లీ క్లాష్ అవన్నీ చూస్తున్నాము. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా వచ్చాడు కదా సైన్ మాస్టర్, చెక్లో సైన్ వేస్తుంటారు కదా, ఆయన చెక్ పాపం బౌన్స్ అయినట్టుంది ఈ సీజన్లో. అంత ఏమీ సౌండ్ చెయ్యట్లేదు పాపం మాస్టరు. ఏదైనా రిజ్వాన్తో ట్రైనింగ్ తీసుకోవాలేమో ఇంకా ఏమైనా సౌండ్ చెయ్యాలంటే. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? వీళ్ళిద్దరు ప్లేయింగ్ 11 ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి వెదర్ రిపోర్ట్ ఎలా ఉందంటే నార్మల్ వెదర్ 30 డిగ్రీ కొడతా ఉంది. ఇక్కడ బెంగళూరులో 30, అక్కడ ఎకార్లాలో 30 కొడతా ఉంది. నో వరీస్, వాన ఏమి లేదు, ఆరామ్గా 40 అవర్స్ ఆఫ్ క్రికెట్ మనం చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిచ్ రిపోర్ట్ అంటే నన్ను మాత్రం అడగండి ఫ్రెండ్స్. ఆ పిచ్ ఫస్ట్ బాల్ బౌల్ అయ్యేంత వరకు నాకైతే నమ్మకం లేదు పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో. ఎందుకంటే ఈ రోజు కాదు, మొన్న అనుకుంటా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ అక్షర్ పటేల్ టాస్ ఉన్నప్పుడు మేము బ్యాట్ చేస్తాము, పోయే కొద్దీ పిచ్ కాస్త స్లో అవుతుంది, బాల్ గ్రిప్ అవుతుంది, అది ఇది అన్నాడు. ఇంకా చూస్తే సంజు శాంసన్ ఈజీగా చేసి పారేశాడు. దానికన్నా ముందు రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా వీళ్ళంతా అదే రీజన్స్ చెప్పాడు. ఇక్కడ సవైన్ మాన్సింగ్ స్టేడియం అదొక హై స్కోరింగ్ పిచ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాంకేడే స్టేడియం, దాంట్లో బ్యాటింగ్ చేద్దాం అనుకున్నారు, అది కూడా రివర్స్ కొట్టేసింది. పిచ్ రిపోర్ట్ చెప్పాను కదా, యావరేజ్ స్కోర్ వచ్చేసి 172 to 175 ఉంది. ఇంకా నెక్స్ట్ విన్నింగ్ స్కోర్ వచ్చేసి 185 to 190 ఉంది. మీరు ఇంకా గెస్ చేయొచ్చు ఇది ఎలాంటి పిచ్, ఎందుకంటే ఈసారి ఇక్కడ బౌలర్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్అప్స్ ఎవరెవరిది నువ్వు చూస్తావు పర్సనల్ గాని నాకు అడిగితే నేను ప్రిన్స్ యాదవ్ వర్సెస్ విరాట్ కోహ్లీది మ్యాచ్అప్ చూడాలని చాలా కోరిక ఉంది. ఎందుకంటే ఆయన కన్సిస్టెన్స్గా 150 క్లిక్ చేసేది కాదండి, ఆయన అక్కడ లైన్ అండ్ లెంత్ కూడా చాలా బాగా డిప్ చేస్తున్నాడు. ఆ లైన్ అండ్ లెంత్ విరాట్ కోహ్లీ ఎలా పిక్ చేసి కొడతారనేది నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రజత్ పటిదార్ వర్సెస్ దిగ్వేష్ రాఠీ. అవునండి, రజత్ పటిదార్ ఇంకా ఆయన స్పిన్ బాగా ఆడతాడు, ఈయన దిగ్వేష్ రాఠీ మిడిల్ ఓవర్స్ చాలా బాగా వేస్తాడు. చూద్దాం వీళ్ళిద్దరు మ్యాచ్అప్ ఎలా ఉంటుందో. ఇంకా రివర్స్ దీంట్లో వచ్చేసి నిఖిలస్ పురాన్ వర్సెస్ మన పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అండ్ జాష్ హెజల్వుడ్. మీకు తెలుసు జాష్ హెజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ పవర్ ప్లేలో కానీ డెత్లో కానీ ఎక్స్పర్ట్స్ అని. ఇక నిఖిలస్ పురాన్ వీళ్ళిద్దరిని ఎలా టేక్ ఆఫ్ చేస్తాడు, ఎందుకంటే ఆయన స్పిన్కి బాగా ఆడతాడు. వీళ్ళిద్దరిని ఎలా ఈయన ఫేస్ ఆఫ్ చేస్తాడనేది ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాను. ఇంకా మ్యాచ్అప్స్ ఇంతే గైస్, మ్యాచ్అప్ చెప్పేశాను. దాని తర్వాత పిచ్ రిపోర్ట్ మీకే వదిలేశాను. ప్లేయింగ్ 11 అయిపోయింది. నెక్స్ట్ వెదర్ కండిషన్ అయిపోయింది. ఎవరు గెలుస్తారు ఈ మ్యాచ్, ఎవరు గెలవాలి అనుకుంటే ఐ థింక్ ఆర్సీబీ షుడ్ విన్ అండ్ టాప్ ఆఫ్ ద టేబుల్కి వెళ్ళిపోవాలండి. టాప్ ఆఫ్ ద టేబుల్కి వెళ్ళిపోతే మనకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. హోప్ ఇది అవ్వాలి. 7 విన్స్ అయితే మనకి రన్ రేట్ కూడా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చే ముంబై ఇండియన్స్ మ్యాచ్లో కూడా గెలిచేసి 8 అయితే ఇంకా మనల్ని 9, 10, 11 అలా విన్ అయిపోతే మనకి చాలా హ్యాపీస్. హోప్ అది అవ్వాలని కోరుకున్నాం. ఇంకా చాలా దూరం ఉంది, ఇంకా 1 మ్యాచ్ కాబట్టి 7 విన్కి మనకు స్టిక్ అవుదాం. హోప్ ఆర్సీబీ విన్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం. సో ఏదైనా మర్చిపోయానా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన చిన్నపిల్లల ఛానల్ని సపోర్ట్ చేసి పెంచండి. ఇలాంటి చిన్న అప్డేట్స్తో పాటు ఇంకా పెద్ద అప్డేట్స్ కూడా వస్తుంటాయి. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినాయి కదా, సో ఎవరెవరు గెలిచారో అందరికీ మన విప్స్ అఫీషియల్ ఛానల్ తరఫు నుంచి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చేసి కర్ణాటక ఎలక్షన్స్ ఉంది, దాని తర్వాత లోక్సభ ఎలక్షన్ ఉంది. దాంట్లో కూడా ఇది వచ్చి మంచి క్యాండిడేట్స్ వచ్చి మన భారతదేశాన్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్. బాయ్.